నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్లను ఒక 2 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మ్యాక్సిమం మోడల్ పేపర్లు నేర్చుకుంటే అవే క్వశ్చన్లు వస్తాయి. ఈజీగా మీరు రాసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి BA, BBA, బీకామ్, BSc ప్రతి గ్రూప్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అది కంప్యూటర్ వాళ్ళకైనా నాన్ కంప్యూటర్ వాళ్ళకైనా అందరికీ ఉండడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది నవంబర్ డిసెంబర్ 2023కి సంబంధించినటువంటిది. అంటే రీసెంట్గా బ్యాక్లాగ్ వాళ్ళు రాసినటువంటి పేపరు. మ్యాక్సిమం ఇట్లానే వస్తుంది కాబట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ అనేటటువంటిది 50 మార్క్స్ ఉంటాయి. ఇది నేను తీసుకున్నటువంటిది ఒక అటానమస్ పేపర్ కాబట్టి 40 మార్క్స్కి ఉంది. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది సెక్షన్ ఏగా సెక్షన్ బిగా ఈ మోడల్గానే రావడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అట్లాగే ఆన్సర్లకు సంబంధించినటువంటి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పీడిఎఫ్కి సంబంధించినటువంటి ప్రతి స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. మొదట ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఒకసారి చూడండి. డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని IECT, VDU, CPU వీటి అబ్రివేషన్లు రాయాలన్నమాట. IECT అంటే ఏంటి, అట్లాగే VDU విజువల్ డిస్ప్లే యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ మోడల్లో రాయాలన్నమాట. మీరు జస్ట్ అబ్రివేషన్ రాసినా సరే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి, గుర్తుంచుకోండి. ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్. వర్డ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు వర్డ్లో టైపింగ్ ఎట్లా చేయాలి, ఆ డాక్యుమెంట్ని ఎట్లా సేవ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎట్లా తీసుకోవాలి, దాంట్లో ఉండేటటువంటి లేయర్ యానిమేషన్స్ ఎట్లా ఇవ్వాలి, టెక్స్ట్కి సంబంధించినటువంటి ఫాంట్స్ ఎట్లా తీసుకోవాలి అనేటటువంటి అంశం బేసిక్ ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి. వర్డ్కి సంబంధించి MS ఆఫీస్, MS ఎక్సెల్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి మూడిట్లకెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. అట్లాగే డిఫైన్ OS అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ OS అని చెప్పి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ MS వర్డ్ అనేటటువంటి మరొక క్వశ్చన్, గుర్తుంచుకోండి. దానికి సంబంధించి ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పి MS వర్డ్లో టెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అనేటటువంటిది, అట్లాగే టెక్స్ట్ కరెక్షన్ అండ్ మ్యానిపులేషన్, మ్యాక్రోస్ అనేటటువంటివి అన్నీ కూడా నేర్చుకోండి. రైట్ అబౌట్ WWW అనేటటువంటిది ఇంటర్నెట్ మాధ్యమకి సంబంధించినటువంటి. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇది ఒక ఇంటర్నెట్ కాదు, ఒక వెబ్కి సంబంధించినటువంటి మన సర్చ్ ఇంజన్ అనమాట. వరల్డ్ వైడ్గా ఉండేటటువంటి వెబ్ కాబట్టి దానికి మనకి ఏదైనా ఒక ఈమెయిల్ ఒక లింక్ ఉందనుకో, దాంట్లో ఫస్ట్ అనేది ఈ విధంగా ఇట్లా కొన్ని సెక్షన్లుగా ఉంటాయన్నమాట. దీంట్లో లింక్ అనేటటువంటిది ఒక విధంగా, పాత్, డొమైన్ ఈ విధంగా, URL అనేటటువంటిది URL, పాత్, డొమైన్ ఇట్లా ఉంటాయన్నమాట. దాంట్లో ఇక్కడ ఉండేటటువంటిది www, HTTP అని ఈ విధంగా ఉంటుంది. మీకు చూడండి, నేను ఆన్సర్లో వాటిలో ఎక్స్ప్లెయిన్ చేసిన. డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూజింగ్ యానిమేషన్స్ ఇన్ ప్రిపేరింగ్ పవర్ పాయింట్కి సంబంధించినటువంటి యానిమేషన్స్కి సంబంధించినటువంటివి. అంటే ఒక PDFలోనే మనం మౌస్తోని లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేస్తానంటే మీకు యానిమేషన్లు అనేటటువంటివి క్రియేట్ కావడం జరుగుతుంది. వాటిని మౌస్తో స్క్రోల్ చేసినప్పుడు కానీ అవన్నీ మనకు ఒక వీడియో ఫార్మాట్లో మనం ఏదన్నా ఎడ్యుకేషన్ పర్పస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ పవర్ పాయింట్ అనేటటువంటిది యానిమేషన్లో యూజ్ అవుతుంది. వాట్ ఈజ్ వెబ్ బ్రౌజర్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్కి సంబంధించి. అట్లాగే ఎల్యూరేట్ ద ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ ఇన్ ద స్ప్రెడ్ షీట్ యూజింగ్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటిది స్ప్రెడ్ షీట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొక మోడల్ పేపర్ని చూడండి. ఇది 2023 మే జూన్కు సంబంధించినటువంటిది. రెగ్యులర్ వాళ్ళు రాసినటువంటిది. ఇంతకుముందు చెప్పినటువంటిది బ్యాక్లాగ్ వాళ్ళు రాసినటువంటిది. కంప్లీట్గా ఎవరు రాసినా సరే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా బ్యాక్లాగ్ పేపర్లు అయినా రెగ్యులర్ పేపర్లు అయినా క్వశ్చన్లు అవే వస్తాయి. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. 2023కు సంబంధించినటువంటి 2 పేపర్లు చూపిస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. IECT గురించి వచ్చింది, VDU గురించి వచ్చింది. ఇక్కడ మళ్ళీ కొన్ని 2 ఎక్స్ట్రా వచ్చినాయి. సాఫ్ట్వేర్కు సంబంధించి కాంపాక్ట్ డిస్క్ అనేటటువంటి 2 క్వశ్చన్లు వచ్చినాయి. సాఫ్ట్వేర్ డిఫరెంట్ టైప్స్ అంటానని, అంటే డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది మీ ఎగ్జామ్లో. మీకు గుర్తుంటేనంటే మంచి మార్కులు వస్తాయి. సాఫ్ట్వేర్ అనేటటువంటిది కెనాట్ బి టచ్డ్, మనం దాన్ని టచ్ చేయలేము. సాఫ్ట్వేర్ అనేటటువంటిది రిపేర్కి వచ్చిందనుకో, అది ఏదన్నా ప్రాబ్లం ఇస్తుందనుకో, దాన్ని ఖచ్చితంగా మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదా దాన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి.
ఇది సాఫ్ట్వేర్కి సంబంధించి. హార్డ్వేర్ అయితే మనం టచ్ చేయొచ్చు, కెన్ బి టచ్డ్, దాన్ని టచ్ చేయొచ్చు, దాన్ని అనుభూతి చెందొచ్చు. దాన్ని రిపేరింగ్ ఒక షాప్కు తీసుకెళ్తేనంటే హార్డ్వేర్ అనేటటువంటిది మళ్ళీ కరెక్షన్ అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ కరెక్షన్ కాదు, అందులో ఏదన్నా బగ్ ఏర్పడుతున్నానంటే దాంట్లో మళ్ళీ కొత్తది ఎరుసుకోవడము, ఇన్స్టాల్ చేయడము, అప్డేట్ చేయడము ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సాఫ్ట్వేర్ అనేది మన కంటితో ఆ సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటిది దాన్ని స్పష్టంగా టచ్ చేసేయడము, చూడడము జరగదు. మనం మానిటర్లో దాన్ని ప్రాసెసింగ్ చేయొచ్చు అంతే. ఇక హార్డ్వేర్ అనేటటువంటిది ఒక మానిటరు, CPU, మౌస్, కీబోర్డ్ ఇవన్నీ కూడా హార్డ్వేర్కు సంబంధించినటువంటిది. డిఫైన్ GUI, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ డీటెయిల్ అనేటటువంటి క్వశ్చన్. వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వర్డ్కి సంబంధించినటువంటిది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 4 మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ సంబంధించి, అందులో మ్యాథమెటికల్ ఫంక్షన్కి సంబంధించి మనం గ్రాఫ్ ఎట్లా డిజైన్ చేయాలి, అట్లాగే గ్రిడ్ బాక్సులు ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి పై చిత్రాలకు సంబంధించినవి ఎట్లా వేయాలి, అంటే వెన్ చిత్రాలకు సంబంధించినటువంటి వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు బార్ కోడ్స్ని ఎట్లా ఇవ్వాలి, స్టాక్ మార్కెట్, వీటన్నిటి మ్యాథమెటికల్ ఫంక్షన్గా మీకు కొన్ని తెలిసినవి రాయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే వాట్ ఈజ్ బ్రౌజింగ్, వెబ్ బ్రౌజింగ్ అని కూడా రావచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ టు వెబ్ బ్రౌజింగ్ ఇన్ డీటెయిల్ అని చెప్పి వెబ్ బ్రౌజింగ్కి సంబంధించినటువంటిది. బ్రౌజింగ్ మనం ఏదో ఒక అంశం గురించి, కంటెంట్ గురించి సెర్చ్ చేస్తుంటాం, అదే వెబ్ బ్రౌజింగ్కి సంబంధించినటువంటి అంశం. వాట్ ఈజ్ స్లైడ్, హౌ టు క్రియేట్ అండ్ సేవ్ ఇట్ అని. అంటే స్లైడ్ అనేటటువంటిది మనకి ఏమిట్లు ఉంటుంది, పవర్ పాయింట్లో ఉండడం జరుగుతుంది. పవర్ పాయింట్లో మనం స్లైడ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనిని స్లైడ్ ఎట్లా క్రియేట్ చేయాలంటే మనం స్క్రీన్ మీద కొన్ని కనిపిస్తాయి, ఫైలు, హోము ఈ విధంగా కనిపిస్తాయి. ఆ ఫైల్లో న్యూ స్లైడ్ అని చెప్పి మనం మౌస్తో కానీ Ctrl+M అని కానీ Ctrl+M ఒత్తితేనంటే కొత్త స్లైడ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఈ కొత్త స్లైడ్ని సేవ్ చేయాలంటే Ctrl+S అనేటటువంటిది ఒత్తాలి. లేదు అంటే Ctrl+P ఒత్తినా అని కూడా మనం ప్రింట్ తీసుకుంటూ సేవ్ అని చెప్పి మనకు పీడిఎఫ్లో కావాలన్నా, పీపీటీలో కావాలన్నా, డాక్యుమెంట్లో కావాలన్నా, ఏ విధంగా వర్డ్లో కావాలన్నా ప్రతి విధంగా మనము పవర్ పాయింట్ని సేవ్ చేసుకుంటాం అనమాట. గుర్తుంచుకోండి. డిఫైన్ నెట్వర్క్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అనేటటువంటి క్వశ్చన్. నెట్వర్క్ అంటే మనం ఎంచుకున్నటువంటి ఏదైనా ఒక కంటెంట్ని దాన్ని సెర్చ్ చేయాలంటే దానికి ముందు కమ్యూనికేట్ కావడానికి ఒక నెట్వర్క్, ఇంటర్నెట్ మాధ్యమం అనేటటువంటిది ఉండాలి. ఆ మాధ్యమం ద్వారానే అది ఇంటర్నెట్ నుంచి 2G, 4G, 6G, 5G అని చెప్పి ఈ కాలాలు అన్నీ వచ్చినాయి కదా, అవన్నీకి సంబంధించి ఇంటర్నెట్కి సంబంధించి మీరు హెడ్డింగ్ పెట్టండి. జస్ట్ మీకు ఏం తెలియకున్నా సరే ఇట్లా 2G, 4G జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఇంటర్నెట్ టైప్స్ అనేటటువంటి ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. ఇది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ల ఎక్స్ప్లెనేషన్. మ్యాక్సిమం మీ అందరికీ ఐ హోప్ అర్థమైందని అనుకుంటా. ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసిన చూడడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఎట్లా పాస్ కావాలని ఒక వీడియో దండు ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంటుంది, అందులో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. ఆ ఛానల్ కూడా నాదే, సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అబ్బా.